హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ బోనాలు అనగానే మహంకాళి అమ్మవారు ఎలా గుర్తొస్తారో పలహారం బండి ఊరేగింపు అనగానే మన అఖిల్ పైల్వాన్ గారు గుర్తొస్తారు. అఖిల్ పైల్వాన్ గారు ఇవాళ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్కారం అండి. బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా అందరికీ బోనాల శుభాకాంక్షలు. మీరు ఈ పలహారం బండి ఊరేగింపు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? చెప్పాలంటే గుడికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మేము మా నాన్నగారు గుడి 16 సంవత్సరాలైంది కట్టించి. 16 సంవత్సరాల నుంచి ఈ బంగారు ముత్యాలమ్మ బోనాల జాతర మేము చాలా ఘనంగా జరుపుతున్నాము. గుడి ఎవరు నిర్మించారండి, అమ్మవారి గుడిని? ఇది గుడికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ బస్తీ వాసులందరూ కూడా గుడి పూజా కార్యక్రమాలు జరిపేది. మా నాన్నగారు అప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ లేకుండే. మేము ఇక్కడ మా నాన్నగారు మా తాతగారు కూడా అందరు ఇక్కడే ఉండేవారు. మా నాన్నగారు ఏంటంటే గుడి చిన్నగా డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకొని ఈ గుడి కట్టడం జరిగింది. ఆ 16 సంవత్సరాల కింద గుడి కట్టడం జరిగింది. ఆ 16 సంవత్సరాల నుంచి కూడా మన బంగారు ముత్యాలమ్మ బోనాల జాతర చాలా ఘనంగా అందరు ఆశీస్సులతో జరుపుతున్నాము. 16 సంవత్సరాల నుంచి పలహారం బండి ఇంత వైభవంగా ఇంత గ్రాండ్గా ఊరేగిస్తున్నారా? అవును, 16 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మన ఈ లోకల్లో ఉన్న అందరూ భక్తులు అందరూ వచ్చేసి మాకు అందరూ సహకరిస్తున్నారు. ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం ఒక్కో వెరైటీ. ఈ గుడికి ఉన్న మహత్యం ఏంటంటే బోనాల పండుగ ప్రతి సంవత్సరం మేము ఏంటంటే డిఫరెంట్గా ఏదో కొత్తగా ప్లాన్ చేసి కొత్తగా మన తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ కొత్తగా ఐటమ్స్ మేము చేపించడం కానీ, మళ్ళీ అమ్మవారిని కొత్త అవతారం అలంకరించడము అలా చేస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఇంత ఘనంగా వెరైటీగా చేస్తూ ఉంటాం మేము. పలహారం బండిని డెకరేట్ చేయడంలో మీరు ఒక ట్రెండ్ సృష్టించారని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో టాక్ నడుస్తుంది. మీరు పలహారం బండిని ఎలా డెకరేట్ చేస్తారు? ఎక్కడి నుంచి మీరు ఇన్స్పిరేషన్స్ తీసుకుంటారు? అంతా అమ్మవారి ఆశీర్వాదం. ఈ సమయం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆటోమేటిక్గా అమ్మవారి మహత్యం, ఈ బంగారు ముత్యాలమ్మ మహత్యం ఇది. సమయం దగ్గరికి వచ్చేసరికి అన్ని పనులు ఆటోమేటిక్గా అవుతాయి. మాకు అన్ని పనులు అలా జరుగుతుంటాయి అమ్మవారి ఆశీర్వాదంతో. కొత్త అన్నీ అంటే మాకు ఏంటంటే మాకు నిర్ణయం వస్తుంటుంది లోపటి నుంచి, కొత్త చేద్దాం, ఈసారి డిఫరెంట్ చేద్దాం. భక్తులు అందరూ అట్రాక్ట్ అవుతున్నారు, అందరూ సహకరిస్తున్నారు. మా తోటి సోదరులు అందరూ నాకు ఎంకరేజ్ చేస్తూ ఇలా కొత్త చేద్దాం, ఈసారి ఇంకా డిఫరెంట్గా చేద్దాం అలా ప్లాన్ చేసుకొని మేమందరం ఫ్రెండ్స్ అందరం కూర్చొని భక్తులు, కమిటీ మెంబర్స్, లోకల్ అందరు మా కాలనీ వాసులు అందరం కూర్చొని ప్లాన్ చేసుకొని కొత్తగా సృష్టించి కొత్తగా ప్లాన్ చేసి మేము ఇక్కడ కొత్తగా మేము కొన్ని ఐటమ్స్ బయట నుంచి తెప్పిస్తాం. ప్రతి దగ్గర నుంచి డిఫరెంట్ స్టేట్ నుంచి ఒక ఐటమ్ తెప్పిస్తాం. ఈసారి మొత్తం ఏంటంటే ఒక కొత్త కేరళ స్టైల్లో మేము మన కేరళ స్టైల్లో అన్ని కేరళ సంస్కృతి కార్యక్రమాలన్నీ ఇక్కడ వేషాలు కానీ, మేకప్ మ్యాన్స్ కానీ, అమ్మవారిని కూడా మన కేరళ టైప్లో అలంకరించి అలా చేస్తున్నాం. పలహారం బండి ఊరేగింపుకి ప్రతి సంవత్సరానికి జనం వచ్చేవాళ్ళు పెరుగుతూ పోతున్నారు. ఈ సంవత్సరం ఎంతమంది వస్తారనుకుంటున్నారు? అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి? ఈ ఏంటంటే ఈ జనం అనేది అమ్మవారి మహత్యం అంతా. జనం ఏంటంటే ఈ గుడికున్న మహత్యం అదే. ప్రతి సంవత్సరము ప్రతి మరుమూల గ్రామాల నుంచి, ప్రతి జిల్లా నుంచి తండోపతండాలుగా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఊరేగింపులో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఒక 15,000 మందిగా పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఒక 20,000 మంది పాల్గొంటారని నేను అనుకుంటున్నాను. అంత గుడికున్న మహత్యం అదే. ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతున్నారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయటం, వాళ్ళకి సరైన వసతులు కల్పించడం అట్లా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఏమి ఇబ్బంది లేదండి. అంత అమ్మవారి భక్తులు, అంత అమ్మవారి ఆశీర్వాదం. ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో, తెలంగాణలో వ్యాప్తంగా అందరూ పలహారం బండి ఊరేగింపులో కొత్తగా ఇంకా ఏమన్నా చేద్దామని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇద్దామనుకుంటున్నారా? ఏం లేదండి, మన తెలంగాణ సంస్కృతి పండుగ ఇది. అందరు సంప్రదాయంగా తెలంగాణ సంస్కృతమైన వంటలు అలా. ఇప్పుడు ఆడపడుచులందరూ మన తెలంగాణ ఆడపడుచులందరూ బోనాలని అలంకరిస్తారు. యువకులందరూ తెలంగాణ సంస్కృతిలో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలందరూ ఈ భక్తిలో అందరూ ఆశీర్వదిస్తారు. ఇలానే చేయాలని కోరుకుంటున్నాం. మన తెలంగాణ సంస్కృతి పాడు కాకుండా ఇలానే మంచి అమ్మవారి భక్తితో చేయాలని కోరుకుంటున్నాం. అంతే. అఖిల్ పైల్వాన్
రిపీట్. అఖిల్ పైల్వాన్ గారి ఆధ్వర్యంలో ఓన్లీ బోనాలే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇంకేమన్నా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివి కూడా ఏమైనా జరుగుతుంటాయా? ప్రస్తుతానికి అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారు నాతో బోనాల సేవలు చేయించుకుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే బోనాలు చేస్తున్నాను. అమ్మవారి అందరి ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకేమైనా చేయిస్తే చేస్తాను. ఇంకా మిగతా వాళ్ళకి అంటే కొత్తగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని లేకపోతే మీ పలహారం బండి ఊరేగింపు చూసి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరేమన్నా టిప్స్ చెప్తారా? చేయాలి. అందరూ మన తెలంగాణ ప్రజలందరూ కూడా బోనాల పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగ. అందరూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊరిలో అందరూ బోనాల పండుగ, అమ్మవారికి బోనాలు జరుపుకుంటే చాలా మంచిది. ఈ బోనాల పండుగ అనేది ఏంటంటే ఎందుకు జరుపుతారంటే బోనాల పండుగ అనేది క్లైమేట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రతి సీజన్కి ఒక క్లైమేట్ చేంజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఏమైపోతుంది అంటే సమ్మర్ కంప్లీట్ అయిపోయి రైనీ సీజన్ వస్తుంది. అప్పుడు చాలా టన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. సీజన్ చేంజ్ అయినప్పుడు చాలా ప్రకృతిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పసుపు కుంకుమతో అయితే బోనాల పండుగ జరుపుకుంటే అయితే అంతా వెళ్ళిపోతుంది. అప్పట్లో రోగాలు వస్తే ఏంటంటే పసుపు అని యాంటీబయాటిక్, పసుపు అనేది కానీ యాపాకులు అనేది యాంటీబయాటిక్. కాబట్టి ఈ పండుగ జరుపుకుంటే ఏంటంటే అందరికీ, పిల్లలకి అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా బోనాల పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మంచిగా తెలంగాణ సాంప్రదాయంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలు పండుగ అధికారికంగా సెలవు దినంగా ఇచ్చారు. ప్రభుత్వం తరపు నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ప్రభుత్వం కూడా అందరికీ బోనాల పండుగకి స్పెషల్గా హాలిడే ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రభుత్వానికి కూడా. అలానే అందరు మాకు సహకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. పోలీస్ సోదరులు కానీ అందరు కూడా మాకు సహకరిస్తున్నారు. మీడియా సోదరులు కూడా అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన జనాలు కూడా మాకు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ అఖిల్ గారు. ఈ సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం మీరు ఇంకా ఘనంగా పలహారం బండి ఊరేగింపు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై బంగారం ముత్యాలమ్మ తల్లికి జై.